ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించినవి. ఇవి మీరు రోజు రాత్రిపూట పడుకునే ముందు విని పడుకోండి. మీకు అన్ని విధములుగా మంచి జరుగును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: ఓ అర్జునా, నేను సర్వ జీవ హృదయములందు నివసించుచున్నాను పరమాత్మను. సర్వజీవులయందు నివసించుతున్న పరమాత్మను నేను. సర్వజీవులకు ఆది మధ్యాంతరములు నేనే అయి ఉన్నాను. అనగా నిద్ర అనేది అంధకారమున జయించిన వాడును అని భావము. అజ్ఞానంధకారమున నిద్రించు వారికి ఏ విధముగా భగవానుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందు వివిధ రీతుల ప్రకటితమగునో అవగాహనము చేసుకొనుట సాధ్యము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుని ఆ విధముగా సంబోధించుట ప్రాముఖ్యమును సంతరించుకున్నది. అర్జునుడు అంధకారమునకు అవల ఇండుట వలనే శ్రీకృష్ణ భగవానుడు అతనికి వివిధ భూతులను వివరించుటకు అంగీకరించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: విశ్వమునకు ఆత్మనై ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలుపుచున్నాడు. సృష్టికి పూర్వం శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధానాంశము ద్వారా పురుషావతారములను దాల్చగా అతని నుండియే సర్వము ఆరంభమయ్యేను. కనుక అతడే ఆత్మయై ఉన్నాడు. అనగా భౌతిక శక్తి అనునది సృష్టికి కారణము కాదు. వాస్తవమునకు మహావిష్ణువు మతతత్వం అనేది సంపూర్ణ భౌతిక శక్తి యందు ప్రవేశించును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: అతడే దానికి ఆత్మయై ఉన్నాడు. సృష్టింపబడిన విశ్వములలో ప్రవేశించు మహావిష్ణువు తిరిగి పరమాత్మగా ప్రతి జీవియందును ప్రకటించును. ఆత్మ ఉనికి కారణముగా దేహము నిలిచియుండును. ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధి పొందదు అని మనము అనుభవపూర్వకముగా తెలుసుకొనవలెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: అదే విధముగా పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ప్రవేశించనిదే భౌతిక సృష్టియు వృద్ధి పొందదు. కనుకనే సర్వ విశ్వములందు భగవానుడు పరమాత్మ రూపమున నివసించి ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు 3 పురుషావతారములు ఉన్నవి. విష్ణోస్తు త్రిని రూపాని పురుషాఖ్యాన్నథో విదుహ అని సాత్వతంత్రము నందు కూడా ఈ అవతారములు వర్ణింపబడినవి. అనగా శ్రీకృష్ణ భగవానుడు కరణోదకశాయి విష్ణువు 1, గర్భోదకశాయి విష్ణువు 2 మరియు క్షీరోదకశాయి విష్ణువు అనేది 3 రూపములలో భౌతిక సృష్టి యందు ప్రకటించబడి ఉన్నాడు. అనగా దేవదేవుడను సర్వకారణకారుడనియు ఆయన శ్రీకృష్ణుడు విశ్వజలములందు మహావిష్ణువు రూపమున శయనించును. అనగా అతడే విశ్వమునకు ఆదియును
సృష్టులకు పోషకుడగును, సమస్త శక్తికి అంతమును అయ్యున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలుకుతున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడును, మరుత్తులలో మారీచిని, నక్షత్రములలో చంద్రుడై యున్నాను. ఆదిత్యులు 12 కలరు, వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు. ఆకాశమునందు ప్రకాశించు వానిలో సూర్యుడు ముఖ్యమైనవాడు. అతడు దేవదేవుని శ్రీకృష్ణుని సమజ్వల నేత్రముగా బ్రహ్మ సంహితయందు అంగీకరింపబడినాడు. ఆకాశమున 50 రకముల వాయువులు వీచుచుండును. వాటికి అధిష్టాన దేవత అయిన మారీచి శ్రీకృష్ణుని ప్రతినిధి. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: రాత్రి సమయమున నక్షత్రములందు ప్రధానుడైన చంద్రుడు శ్రీకృష్ణునికి ప్రతినిధి. చంద్రుడును నేనే, ఒకానొక నక్షత్రమని చెప్పుదురు. అనగా ఆకాశమునందు మెరుపు నక్షత్రములలో కూడా సూర్యుని కాంతినే ప్రతిబింబించుచున్నవి. విశ్వమునందు అనేక సూర్యులు కలరనేది సిద్ధాంతమును వేదాజ్మయము అంగీకరింపదు. సూర్యుడొక్కడే సూర్యకాంతిని ప్రతిబింబించుట శక్తి కలదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: చంద్రుడు వెలిగినట్లు నక్షత్రములు కూడా వెలుతురును ప్రసరించుచున్నవి. చంద్రుడు నక్షత్రములలో ఒకడని భగవద్గీత తెలుపుచున్నది. ఆకాశమున మరియు నక్షత్రములు చంద్రుని పోలినవే కాని సూర్యులు కానేరవు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: నేను వేదములలో నేనే సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను నేనే, ఇంద్రియములలో మనస్సును నేనే, జీవుల యందలి ప్రాణమును అయి ఉన్నాను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భౌతిక పదార్థము మరియు ఆత్మ నడుమ భేదమేమనగా, భౌతిక పదార్థము జీవుని వలె చైతన్యమును కలిగియుండును. అనగా ఈ చైతన్యము దివ్యమును మరియు నిత్యమును అయి ఉన్నాను. అట్టి చైతన్యమెన్నడను భౌతిక పదార్థ సమ్మేళనముచే ఉద్భవించదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో: నేను రుద్రులలో శివుడను, నేను రాక్షసులలో కుబేరుడను నేనే, వసువులలో అగ్నిని నేనే, పర్వతములలో మెరువును అయి ఉన్నాను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: రుద్రులు 11 మంది కలరు, వారిలో శివుడు ముఖ్యమైనవాడు. అతడు ఈ విశ్వమునందు భగవానుని తమోగుణ అవతారము. రాక్షసులలో నాయకుడైన కుబేరుడు దేవతల కోశాధిపతి. అతడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి. సమృద్ధి అయిన ప్రకృతి సంపదలకు మేరు పర్వతము మిక్కిలి ప్రసిద్ధము. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: ఓ అర్జున, పురోహితులలో ముఖ్యుడైన
బృహస్పతిని నేనే, నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను నేనే. జలనిధులలో సముద్రమునై యున్నాను. సర్వలోక దేవతలలో ఇంద్రుడను నేనే. అతడే స్వర్గాధిపతి అనియు తెలుపబడును. అతడు పాలించు లోకము ఇంద్రలోకము, మరియు బృహస్పతి అతని పురోహితుడు. ఇంద్రుడు రాజులందరిలో ముఖ్యుడు. బృహస్పతి పురోహితులందరిలో ముఖ్యుడయ్యను. రాజులందరిలో ఇంద్రుడు ప్రధానుడైనట్లుగా పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన కార్తికేయుడు సేనాది నాయకులలో ప్రధానుడు. అదే విధముగా జలనిధులలో సముద్రము ఘనమైనది. వీటన్నింటిలోను నేనే యున్నాను. ప్రాతినిధ్యములన్నీయును శ్రీకృష్ణుని ఘనతకు సూచనలు మాత్రమే వసగును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: ఓ అర్జున, మహర్షులలో నేనే, భృగువును నేనే, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును నేనే, యజ్ఞములలో జపయజ్ఞమును నేనే, స్థావరములైన వానిలో హిమాలయమును నేనే అయి ఉన్నాను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: విశ్వమునందలి తొలి జీవి అయిన బ్రహ్మదేవుడు వివిధ జీవజాతుల సృష్టికై ఎక్కువ పుత్రులను సృష్టించెను. అట్టి పుత్రులలో భృగు మహర్షి శక్తివంతుడై ఋషి దివ్య ధ్వనులలో ఓంకారము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. అట్టి ఓంకారమును నేనే. అదే విధముగా సమస్త యజ్ఞములలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను జపయజ్ఞము నేనే. శ్రీకృష్ణునికి విశుద్ధ ప్రాతినిధ్యమే ఈ మంత్రము, మహామంత్రము. కొన్నిసార్లు పశు హింసను కూడిన యజ్ఞములు ఉపదేశింపబడును. ఈ హరినామ జపయజ్ఞమునందు హింస అనేది ప్రశ్నయే ఉండదు. కనుకనే ఇది అత్యంత సులభము మరియు పరమ పవిత్రమైనది. సృష్టి యందు ఉదాత్తమైనది శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. కావున ప్రపంచమునందలి ఘనపర్వతములైన హిమాలయములు సైతము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యములు. అది హిమాలయము వలె స్థావరముగాక కొన్నిసార్లు చలనశీలమై యుండును. కనుకనే హిమాలయములు మెరుపు కన్నను ఘనమైనవి. శ్రీకృష్ణుడు ఇలా అనెను: ఓ అర్జున, వృక్షములలో రావి చెట్టును నేనే, దేవర్షులలో నారదుడను నేనే, గంధర్వులలో చిత్రరథుడను నేనే, సిద్ధులలో కపిలుడను నేనే. అత్యంత ఉన్నతమును మరియు సుందరమును అగు వృక్షములలో రావి చెట్టు ఒకటి. భారతదేశ జనులు తమ ప్రాతకాల కర్మలలో ఒకటిగా దానిని అర్చింతురు. విశ్వములలో గొప్ప భక్తునిగా పరిగణింపబడే నారదుడు దేవతలలో సైతము పూజలందుకొనును. కనుకనే భక్తుని రూపున అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా పలికెను: గంధర్వలోకము
మనోహరముగా గానము చేయువారితో నిండియుండును. వారిలో ఉత్తమ గాయకుడు చిత్రరథుడను నేనే. సిద్ధులలో దేవహుతి తనయుడైన కపిలుడను నేనే. శ్రీకృష్ణునికి ప్రతినిధి వీరు. శ్రీకృష్ణుని అవతారమైన అతడు తెలిపిన తత్వము శ్రీమద్భాగవతమున వివరింపబడినది. కాలమున వేరొక కపిలుడు ప్రసిద్ధి పొందినను అతని తత్వము నాస్తికమైనట్టుది. కావుననే వారి నడుమ గొప్ప అంతరము కలదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికను: ఓ అర్జున, అశ్వములలో అమృతము కొరకై సాగరమదమున కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను గజరాజులలో ఐరావతము మరియు నరులలో రాజును అయ్యున్నాను. ఒకసారి దేవదానవులు సముద్రమద్దమును నందు పాల్గొనగా ఆ కార్యము వలన అమృతము మరియు కలహము రెండును ఉద్భవించినవి. అట్లు ఉద్భవించిన హలాహలమును పరమశివుడు త్రాగెను. అమృతము నుండి ఉద్భవించిన అనేకములలో ఉచ్చై శ్రవనామము గల అశ్వం ఒకటి ఉద్భవించినది. అమృతము నుండి ఉద్భవించిన వేరొక జంతువు ఐరావతము అను గజము అంటే ఏనుగు. అమృతము నుండి ఉద్భవించినందున ఈ రెండు జంతువులు ప్రత్యేకముగా సంతరించుకొని ఉన్నవి. శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యం ఇవి వహించును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: నరులలో నరాధీపుడైన రాజు శ్రీకృష్ణునికి ప్రతినిధి. ఏలయనగా శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు కాగా రాజులు తమ రాజ్యమును పాలించువారై ఉన్నారు. ధర్మరాజు, పరీక్షిత్తుడు, శ్రీరాముడు వంటి ధర్మాత్ములైన రాజులలో సదా తమ ప్రజల క్షేమమును గూర్చియే తలచియుండిరి. కనుకనే వేదములందు రాజు భగవానునిగా ప్రతినిధిగా పరిగణింపబడినాడు. కానీ నేటి కాలమున ధర్మము నశించిన కారణముగా రాజవంశములు క్షీణించి చివరకు పూర్తిగా నశించిపోయినవి. అయినను పూర్వకాలమున ధర్మాత్ములైన రాజులు సంరక్షణలో జనులు ఆనందముతో జీవించిరని మనం తెలుసుకొనవలెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికను: ఓ అర్జున, ఆయుధములలో వజ్రాయుధమును నేనే, గోవులలో కామధేనువును నేనే, వజ్రోత్పత్తి కారణములలో మన్మధుడను నేనే, సర్పములలో వాసుకిని నేనే. నిఖముగా మహత్తరమగు ఆయుధమైన వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యం వహించును. ఆధ్యాత్మిక గజమునందలి కృష్ణలోకమున ఎప్పుడు కోరినను ఎంత కోరినను క్షిరము నొసగు గల గోవులు అసంఖ్యాకములుగా కలవు. అటువంటి గోవులలో ఈ భౌతిక జగమున లేవు. అవి కృష్ణలోకమున ఉన్నట్లుగా మాత్రమే తెలుపబడినది. సురభి నామము గల ఆ గోవులను శ్రీకృష్ణ భగవానుడు పెక్కింటిని కలిగి ఉన్నాడు. వాటిని కాచుట యందు నిమగ్నుడై యుండునని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తెలిపను. సత్సంతానము కొరకై కలిగేడి కామవాంఛ కందర్పుడు కనుక అతడు శ్రీకృష్ణునికి ప్రతినిధి.
కొన్ని మార్లు మైథున క్రియ కేవలము ఇంద్రియభోగము కొరకే వనరింపబడుచుండును. అది ఎన్నడను శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహింపదు. కేవలము సత్సంతాన ప్రాప్తికై వనరింపబడేదే కందర్పునిగా పిలువబడి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: నేను పెక్కు పడగలుగల నాగులలో ఎక్కువ పడగలుగల నాగుపాములలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో ఆర్యముడను, ధర్మ నిర్వాహకులలో మృత్యుదేవత అయిన యముడను నేనే. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: జలవాసులలో వరుణదేవుడు ఘనుడైనట్లుగా ఎక్కువ పడగలు గల నాగులలో అనంతుడు ఘనుడనైనట్టువాడు. వారిరువురును శ్రీకృష్ణుని ప్రతినిధులు. ఆర్యముడు అతిథిగా గల పితృలోకమొకటి కలదు. అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. దుష్కృతులైన వారిని దండించుటకు గల ఎక్కువ మందిలో యమధర్మరాజు ముఖ్యుడు. ఈ భూలోకమునకు చేరువలో గల లోకమునందే అతడు నిలిచియుండును. మరణాంతరము పాపులు అచ్చటకు తీసుకొని పోవును. అతడు వారికి వివిధ రకములైన శిక్షలు విధించును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడను నేనే. అనచువారిలో కాలమును నేనే. మృగములలో సింహమును నేనే. పక్షులలో గరుత్మంతుడను నేనే. అలా శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. అతిథి తనయులు ఆదిత్యులుగా, తిథి తనయులు దైత్యులుగా పిలువబడిరి. వారిలో ఆదిత్యులు భగవానుని భక్తులు కాగా దైత్యులు నాస్తికులైరి. ప్రహ్లాదుడు అట్టి ధైర్యవంశమున జన్మించినప్పటికీ చిన్ననాటి నుండియే గొప్ప భక్తుడై ఉండెను. తన భక్తిపరత మరియు దేవీ స్వభావము కారణముగా అతడు శ్రీకృష్ణుని ప్రతినిధిగా గుర్తింపబడినాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అనెను: దమనమునర్చునవి లేక అనుచునవి మొదలగు అంశములు పలు ఉన్నప్పటికీ కాలము మాత్రం భౌతిక విశ్వమునందలి సమస్తమును అనుచునదై ఉన్నది. ఆ కాలమును నేనే. కనుక అది శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. మృగములలో సింహము నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. మరియు శక్తివంతమైనది సింహం. ఆ సింహం మృగములలో సింహమైన నేనే. అదేవిధముగా లక్షలాది పక్షి జాతులలో వాహనమైన గరుత్మంతుడను నేనే అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది, అంతము, మధ్యమము కూడా నేనే. అదేవిధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును నేనే. తార్కికులలో కడపటి సత్యమును అయ్యున్నాను. సత్యమును నేనే, ధర్మమును నేనే.
భౌతిక తత్వముల సృష్టి అనునది సృష్టిలలో ఆది అయినది. పూర్వము వివరించబడినట్లు విశ్వము మహావిష్ణువుచే సృష్టి సృష్టి పొందినది. పోషింపబడి పిదప శివునిచే ముందు లయమందుచున్నది. బ్రహ్మదేవుడు వాస్తవమునకు గణన సృష్టికర్త. విశ్వము ఈ సృష్టి స్థితి లయకారకులందును కృష్ణుని భౌతిక గుణావతారములు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సర్వ సృష్టులకు ఆది మధ్యమం అంతమునై యున్నాడు. ఉన్నత విజ్ఞానము కొరకు 4 వేదములు, షడంగములు, వేదాంత సూత్రములు, తర్కశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు, అది పలు గ్రంథములు కలవు. మొత్తము మీద ఉన్నత విజ్ఞానము కొరకు 14 విభాగములు గ్రంథములు కలవు. వీటిలో ఆధ్యాత్మిక విద్యను వసగునట్టి గ్రంథం శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. వేదాంత సూత్రము, ముఖ్యముగా వేదాంత సూత్రము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: తార్కీయుల నడుమ వివిధములైన వాదములు జరుగుచుండును. నిదర్శనముతో తన వాదమునే బలపరచు వాదము జల్ప మనబడును. ప్రతిపక్షమును ఓడించుటయే ప్రధానముగా భావించి చేయబడు వాదము వితండము. కాని వాస్తవతత్వ నిర్ణయమే నిజమైన వాదము. అట్టి కడపటి సత్యమును నేనే. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: అక్షరములలో ఆకారమును నేనే. సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే. శాశ్వతమైన కాలమును నేనే. సృష్టికర్తలలో బ్రహ్మను అయ్యున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. సంస్కృత అక్షరములలో తొలి అక్షరమైన ఆకారము వేదాజ్మయమునకు ఆది అయి ఉన్నది. ఆకారము లేకుండా ఏదీను ధ్వనింపదు కనుక అది ధ్వనికి ఆది అయి ఉన్నది. సంస్కృతమున అనేక సమాస పదములు గలవు. అందు రామకృష్ణుల వంటి ద్వంద్వ పదము ద్వంద్వ సమాసము అనబడును. ఈ సమాసమును రాముడు మరియు కృష్ణుడు అను పదములు రెండును ఒకే రూపమును కలిగి ఉన్నాయి. అది ద్వంద్వ మాసముగా పిలువబడున్నది. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: సమస్తమును మృంగివేయునటువంటి మృత్యువును మరియు సృష్టింపబడుచున్న జీవులకు ఉద్భవమును నేనే అయ్యున్నాను. స్త్రీల యందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, భృతి, ఓర్పును నేనే. జన్మతోడనే మనుషుడు ప్రతి క్షణము మరణించుట ఆరంభించును. అనగా మృత్యువు జీవుని ప్రతి క్షణమును కబలించును. దాని చివర ఘాతమే మృత్యువుగా పిలువబడును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: ఆ మృత్యువునే శ్రీకృష్ణుడి భవిష్యత్తు పురోగతికి సంబంధించినంత వరకు జీవులు పుట్టుట, పెరుగుట, కొంతకాలం స్థితిని కలిగియుండుట, ఇతరములను సృష్టించుట, క్షీణించుట, అంత్యమున నశించుట అనేటి 6 విధములైన మార్పులను పొందుచుందురు. అదియును నేనే, సర్వమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను.
ఈ వీడియో విన్నవారు జై శ్రీకృష్ణ, శ్రీకృష్ణ రాధే అని చెప్పండి, కామెంటు పెట్టండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.